నమస్తే, నేను రోజా. వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. బంగ్లాదేశ్ ఎన్నికలు తూతూ మంత్రమేనా? మాజీ ప్రధాని షేక్ హసీనా పార్టీని ప్రభుత్వం రద్దు చేసిన తర్వాత అక్కడ మిగిలింది ఏకపక్ష పోటీనే కదా. 17 ఏళ్ల స్వీయ ప్రవాసం తర్వాత బంగ్లాలో అడుగుపెట్టిన మాజీ ప్రధాని జియా కుమారుడు తారిక్ రెహమాన్ తదుపరి ప్రధాని అనడంలో అతిశయోక్తి లేదా? భారత వ్యతిరేక ప్రభుత్వమే బంగ్లాదేశ్లో కొలువు తీరనుందా? పాకిస్తాన్ నుంచి విడివడి భారత్ సాయంతో 1971లో స్వతంత్ర దేశంగా ఏర్పడిన బంగ్లాదేశ్ మనపైనే యుద్ధం ప్రకటించడంలో రాజనీతి ఎక్కడ చెడినట్టు? పాకిస్తాన్ తన ప్రాంతం నుంచి కాకుండా తాజాగా బంగ్లాదేశ్ నుంచి మనపై బాణం ఎక్కుపెట్టనుందా? బంగ్లాలో మైనారిటీ ప్రజలైన హిందువులపైన దాడులు, హత్యలు, మానభంగాలు జరుగుతున్న తరుణంలో ఢాకాలో ఎంటర్ అయిన తారిక్ రెహమాన్ భారత అనుకూల వైఖరి ప్రదర్శిస్తారా? ఆయన పైకి చెబుతున్న హిందూ ముస్లిం అందరినీ సమంగా చూస్తామనే మాటలు నమ్మొచ్చా? బంగ్లాలో ప్రతిపక్షం లేకుండా ఏకపక్షంగా జరిగే ఎన్నికల్లో వచ్చే ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య ప్రభుత్వం అనొచ్చా? షేక్ హసీనా తర్వాత వచ్చిన పాలకుడు యూసఫ్ భారత్పై విషం చిమ్ముతుండడం, జెన్ జెడ్ బ్యాచ్ భారత్కు వ్యతిరేకంగా ఉండటం, తారిక్ రెహమాన్ తల్లి భారత్ అంటేనే మండిపడే తత్వం ఉండటాన్ని చూస్తే బంగ్లా మనకు మరో పాకిస్తాన్గా మారనుందా అనే చర్చ మొదలైంది.